ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణంలో భద్రతా ట్రాఫిక్ నియంత్రణ ధ్యేయంగా సూర్యాపేట పురపాలక సంఘం పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్ రోడ్లోని అంబేద్కర్ జంక్షన్, కొత్త బస్టాండ్ జంక్షన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను, సీసీ కెమెరాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిసెట్టి నివేదిత, కమిషనర్ హనుమంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతతో పట్టణాల్లో నేరాల నియంత్రణ, సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి సమన్వయంతో ప్రత్యేకంగా ఖమ్మం చౌరస్తా కావచ్చు, కూడా క్రాస్ రోడ్ కావచ్చు, అక్కడ మనం సిగ్నల్స్ కానీ సీసీ కెమెరాలు కానీ దీంట్లో అడ్వాన్స్ ఫీచర్స్ తో ప్రత్యేకంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ తో ఈ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అతి ఎక్కువ ట్రాఫిక్ ఉన్న 2 చౌరస్తాలు ఇవి మన సూర్యాపేట పట్టణం పరిధిలో. దాంట్లో ప్రత్యేకంగా సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని నియంత్రితం చేయడం కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ ఉల్లంఘించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం. ప్రజలకి వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు సుఖంగా ప్రయాణం చేయాలి. అదేవిధంగా ఈ జంక్షన్ల దగ్గర మనం కొన్నిసార్లు రావడానికి వారు చూసిన ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా సైంటిఫిక్ గా ఇక్కడ ట్రాఫిక్ స్టడీస్ చేసుకొని జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ట్రాఫిక్ శాఖ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇక్కడ ఈ సిగ్నలింగ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంటాక్ట్లెస్ ఎన్ఫోర్స్మెంట్ కింద ఎవరైతే సిగ్నల్ జంపింగ్ చేస్తారో లేదంటే అదర్ నియమాలు ఉల్లంఘిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ ద్వారా ఇక్కడ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ చౌరస్తాలు కాబట్టి అన్ని భద్రతా విషయాలు మనం పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా సాధారణంగా ఈ జంక్షన్ల నుంచి మనకి ఏది జరిగినా ఇక్కడ క్యాప్చర్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మెయిన్ చౌరస్తాలు కాబట్టి ఇక్కడ కూడా సీసీటీవీ ద్వారా ప్రాపర్ గా ఇది మనం ఎస్టాబ్లిష్ చేసి డైరెక్ట్ దీనికి ప్రసారం మనకి జిల్లా ఎస్పీ గారు ఆఫీస్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో తీసుకొని దాని ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకంగా ఈ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ పాలక వర్గానికి అందరికీ వారు కూడా దీంట్లో సహకరిస్తూ ప్రజలు ప్రత్యేకంగా వాళ్ళకి సౌకర్యాల కోసం, భద్రత కోసం ఈ విషయానికి సహకరించేందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయంలో ఇంకా విషయం మనం ఒకటి గమనించాల్సిందంటే ఇక్కడ ఈ జంక్షన్ లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఎప్పుడు 7-8 మెంబర్స్ దాకా మనకి 24/7 డిప్లాయ్మెంట్ పోలీస్ నుంచి అవసరం ఉండేది. సో ఇప్పుడు ఇది టెక్నాలజికలీ మనం ఈ కెమెరాస్ కానీ సిగ్నల్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత మానిటరింగ్ మెకానిజం కోసం కూడా అంటే ఉన్న మ్యాన్ పవర్ మనం ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేస్తూ పోలీస్ ఫోర్స్ ని కూడా మనం అవసరాన్ని బట్టి మళ్ళీ రీడిప్లాయ్ చేయడానికి కూడా ఆస్కారం వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది సహకరించిన, ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ చేసిన అందరికీ ప్రత్యేకంగా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ అదేవిధంగా సీసీటీవీ కెమెరాల ఇనాగ్రేషన్ కి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ లో మనకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఈ 2 జంక్షన్స్ కూడా జంక్షన్ అదేవిధంగా ఖమ్మం జంక్షన్ లో ఈ యొక్క సిగ్నల్స్ ని దాదాపు లక్షల మున్సిపాలిటీ నిధుల నుంచి ఇచ్చినటువంటి గౌరవ చైర్మన్ గారు, వాళ్ళ పాలక మండలి అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే ఈ 2 జంక్షన్లో తో పాటుగా ఇంకా 9 జంక్షన్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా హెల్మెట్ లేకున్నా, రాంగ్ రూట్ లో వస్తున్నా, ర్యాష్ డ్రైవింగ్ వస్తున్నా, ఏదైతే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే వాళ్ళని ఆపకుండానే వాళ్ళ యొక్క బండి నెంబర్ బట్టి వాళ్ళకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం సురక్షితమైనటువంటి ప్రయాణానికి, ప్రజల సంక్షేమానికి, రోడ్డు భద్రతకి ఇది మనం పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, గౌరవ కలెక్టర్ గారి సహకారంతో మనం ఈ చర్యలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క మనకు సూర్యాపేట ఎంట్రీ పాయింట్లన్నిట్లలో మనం సీసీటీవీలు కవర్ చేసినాం. ఈ దాదాపుగా ఈ సీసీటీవీలకు మనకు లోకల్ గా ఉన్న ఫ్రూట్ వెండర్స్ వాళ్ళు మనకు సహాయం చేసినారు వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా దొంగలు, అదే విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు,
రౌడీ షీటర్స్ ల యొక్క కదలిక మీద ఇది నిఘా ఉంచుతుంది. ఓన్లీ ట్రాఫిక్ రోడ్ సేఫ్టీనే కాదు, మల్టీ యాంగిల్లో ఈ యొక్క రోడ్ జంక్షన్ లో ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీ కెమెరాలు మనకు ఉపయోగపడతాయి. కోసమే మనము ఇవి ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ యొక్క జంక్షన్ లో ఎవ్రీడే ఈచ్ టైం 8 మందిని డిప్లాయ్ చేస్తున్నాం. ఎందుకంటే సూర్యాపేట జిల్లా అర్బన్ అండ్ రూరల్ మిక్స్డ్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లా కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు వాళ్ళకు అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇవి కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఏవైతే ఒకవేళ పనిచేయడంలో డౌన్ అయితే ఇమ్మీడియట్లీ వెండర్ సహాయంతో మనము ఇమ్మీడియట్లీ వాటిని తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ డెడికేటెడ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. వీటిని పర్యవేక్షించడానికి ఎస్ఐ లెవెల్ ఆఫీసర్ అనునిత్యం అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 జంక్షన్స్ ప్లాన్ చేసినాం. ఫర్దర్ గా ట్రాఫిక్ మూవ్మెంట్ బట్టి అక్కడ ఉన్నటువంటి క్రిటికాలిటీని బట్టి ఫర్దర్ గా ముందుకెళ్తాం. మనం ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ ఇక్కడ జంక్షన్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కలెక్టర్ గారికి మరియు మన ఎస్పీ గారికి, మా మున్సిపాలిటీ కౌన్సిలర్లందరికీ, వచ్చిన వారందరికీ నమస్కారాలు. మనం ఇక్కడ మున్సిపాలిటీ అండ్ ఎస్పీ గారు మన పోలీసు వారి ఆధ్వర్యంలో కలిపి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిగ్నల్ లైట్స్ అవి ఎవరైనా సురక్షితంగా క్షేమంగా ఇంటికి వెళ్ళండి, దానికోసమే మా ప్రయత్నం. అందులో మీరు కూడా పాల్గొంచుకొని జాగ్రత్తగా సిగ్నల్ పడినప్పుడు ఒక్క నిమిషమైనా వేచి జాగ్రత్తగా ఇంటికి చేరాలని మా ద్వారా మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ జాగ్రత్తగా ప్రయాణించండి, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి. పదే పదే పోలీస్ వారు మన గవర్నమెంట్ చెప్పేది ఇది ఒక్కటే, మన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం.